విక్రమ్ సార్, విత్ పర్సనల్ ట్రైనింగ్కి వితౌట్ పర్సనల్ ట్రైనింగ్కి బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ ఏంటి? విత్ పర్సనల్ ట్రైనింగ్కి ఒక 3 పాయింట్స్ చెప్తానమ్మా. ఫస్ట్, వాళ్ళ యొక్క బెనిఫిట్స్, ఆ పర్సనల్ ట్రైనింగ్ లేకపోతే వచ్చే లాస్, ఆ ట్రైనర్ పడే కష్టాలు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ బెనిఫిట్స్ అంటావా, మోటివేషన్ ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్గా వెయిట్ లాస్ అవ్వడానికి కానీ వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ మోటివేషన్ క్లియర్గా వాళ్ళు సపోర్ట్ చేస్తూ వస్తారు డే 1 నుంచి. నెక్స్ట్, టైం మేనేజ్మెంట్ ఉంటుంది. టైం మేనేజ్మెంట్ మీన్స్ 2 అవర్స్లో చేసే వర్కౌట్స్ని 1 అవర్లో ఆన్ టైంలో కంప్లీట్ చేస్తారు. అంటే విత్ షెడ్యూల్తో, హెల్దీ షెడ్యూల్తో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్, డైట్ ప్లానింగ్ ఉంటుంది. వాళ్ళకి కస్టమైజ్ చేసి డైట్ ప్లానింగ్ అనేది ఇస్తారు. అంటే వెయిట్ లాస్ అవడానిక, వెయిట్ గెయిన్ అవడానిక, వాళ్ళకి హెల్త్ కండిషన్ అంటే షుగర్ పేషెంట్స్కి ఎడపెడ డైట్ ఇవ్వకూడదు కదా, సో దట్ తగ్గట్టుగా డైట్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి పొజిషన్ కరెక్షన్ ఉంటుంది. పొజిషన్ కరెక్షన్ అంటే ఎడపెడ చేస్తున్నారో వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో చెక్ చేసుకుంటూ పొజిషన్ అనేది కరెక్షన్ చేసుకుంటూ వస్తారు. నెక్స్ట్ వచ్చేలా వాళ్ళకి రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ టైం టు టైం వాళ్ళని రెగ్యులారిటీ చేసుకుంటూ వాళ్ళు మోటివేషన్ చేసుకుంటూ అన్ని రకాలుగా వాళ్ళని ఇచ్చేస్తారు. ఇంకా లేకపోతే వచ్చే నష్టాలు చెప్పమంటారా? ప్రాపర్ ప్లానింగ్ ఉండదు, వర్కౌట్ ప్లానింగ్ ఉండదు. ఏ ప్లానింగ్ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఏమీ తెలియదు. ఆన్ టైంలో వర్కౌట్ అవ్వదు. అసలు డైట్ అయితే అస్సలు ఉండదు. డైట్ ఫాలో ట్రైనింగ్ ఉంటేనే వాళ్ళు డైట్ ఫాలో అవుతారు. వితౌట్ ట్రైనింగ్లో అసలు ఎవరు డైట్ ఫాలో అవ్వరు. నెక్స్ట్, రెగ్యులారిటీ ఉండదు. డిసిప్లైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లైన్ ఉండదు. ట్రైనర్ ఉంటే కంప్లీట్ డిసిప్లైన్, టైంకి రావటం, చెప్పిన వర్కౌట్ చేసుకుంటాం, చెప్పిన డైట్ ఫాలో అవటం, ఇలా డిసిప్లైన్ ఉంటుంది. కానీ దీంట్లో ఏవి ఉండవు అనమాట. ఎప్పుడు వస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏం తింటారో తెలియదు. చివరికి సార్ నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఫీజు కడుతున్నాను కానీ నాకేం రిజల్ట్స్ లేదంటారు. సో దానివల్ల అలాగా. ఇంకా ట్రైనర్ కష్టాలు చెప్పమంటారా? వస్తారు క్లయింట్, సార్ పర్సనల్ ట్రైనింగ్ తీసుకోమన్నా. ఓకే సార్, నాకు ఈ డౌట్ ఉంది, ఇన్ని రకాల డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓపిక్గా కూర్చొని చెప్పిందే చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి డౌట్ క్లియర్ చేస్తారు. నెక్స్ట్, డైట్ ఫాలో అవ్వమంటారు, రెగ్యులర్గా చెప్తా ఉంటారు కానీ వాళ్ళు డైట్ ఫాలో అవ్వరు. మళ్ళీ డైట్ మార్చుతూ ఉంటారు, మళ్ళీ అది ఫాలో అవ్వమంటారు, అది మార్చరు. నెక్స్ట్ వచ్చేలా పోస్చర్ పెట్టమంటాం. మనం ఒక పోస్చర్ చూపిస్తే వాళ్ళు ఇంకో పోస్చర్ పెడతారు. ఎందుకు వాళ్ళు ఓపిక్గా పేషెంట్స్గా వాళ్ళని కరెక్షన్ చేసుకొని డే బై డే ఫిజికల్గా మెంటల్గా హెల్దీగా డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవుతూ వస్తారు. సో పర్సనల్ ట్రైనింగ్ ఎందుకు కావాలంటే నా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానేనండి. నా క్లయింట్స్కి నేను చేసేది అంటే ఎవ్రీ మంత్ మెజర్మెంట్స్ తీసుకుంటూ వాళ్ళ మెజర్మెంట్ అనేది అంటే బాడీ ఎంతవరకు చేంజెస్ వచ్చినాయి, ఎంతవరకు వెయిట్ లాస్ అయ్యాల్సిన వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్నారు, వెయిట్ గెయిన్ అవ్వాల్సిన వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతున్నారు అని చెక్ చేసుకుంటూ దాని తగ్గట్టుగా డైట్ ప్లాన్ చేసుకుంటూ ఫర్దర్గా వాళ్ళకి నా డైట్ సెట్ అవ్వకపోయినా డైటీషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదైతే సూటబుల్ డైట్ ఉంటుందో అది కూడా ప్లాన్ చేసుకుంటూ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మెడికల్ కండిషన్ ఉన్నాయనుకోండి, నాకు నా ఎక్స్పీరియన్స్ వరకు నేను హ్యాండిల్ చేస్తా. ఇన్ కేస్ ఆఫ్ ఇంకా సివియర్ గా ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి దానికి ఎటువంటి వర్కౌట్స్ ఇస్తే బెటర్ గా ఉంటుంది, ఎటువంటి ఫిజికల్ ఫిట్ చేస్తే బాగుంటుందో అన్నది కనుక్కొని చేపిస్తూ వస్తూ ఉంటాను. వాళ్ళకి ఎంతవరకు పేషెంట్స్ గా మోటివేషన్ చేయడానికి నేను సపోర్ట్ చేస్తూ వస్తుంటాను. పర్సనల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న కండిషన్ లో వితౌట్ పర్సనల్ ట్రైనింగ్ లో యూట్యూబ్ లోనే కానీ వాటిలో వీటిలో చూసుకొని మీరు వర్కౌట్ చేయాలనుకుంటారు కానీ కొన్నిసార్లు ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే ట్రైనర్ ఉన్నారనుకోండి వాళ్ళని కరెక్షన్ చేస్తూ వస్తారు, దాంట్లో ఇంజూర్ అవుతుంది. ఇదే వితౌట్ ట్రైనర్ లో చేసామనుకోండి కంపల్సరీ ఇంజూర్ అవుతుంది. దానివల్ల మనకి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో పర్సనల్ ట్రైనింగ్ ఎందుకు తీసుకోమంటారంటే మనీ కోసం కాదు, మన హెల్త్ కోసం. ఒక మాట చెప్పమంటారా, మన హెల్త్ ఏదైనా పాడవుతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేరే ఖర్చు పెడతాం. అదే మనం ట్రైనర్ కి ఖర్చు పెడితే 10% ఖర్చు పెడితే చాలు, మన బాడీ ఫిట్ గా ఉంది, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం. సో పర్సనల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. పర్సనల్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు, దానికి ఇంపార్టెన్స్ ఏంటో మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ.